హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ న్యూ అప్డేట్ వచ్చిందండి, వర్షన్ 4.0. ఇందులో ఏంటంటే మెయిన్గా ITLX వాలెట్ ఒకటి వస్తుందండి, తర్వాత హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవి రెండు అప్డేట్స్ అండి. దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా వీడియో అనేది చూడండి. సో మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకో టాపిక్ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్లో రివార్డ్స్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటాం, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎలాగ దేన్ని బట్టి మనకి స్కోర్ అనేది జనరేట్ అవుతుంది, వెరిఫైడ్ ఐటీఎల్జీ అన్నది మనం ఎలాగ ఐటీఎల్జీని వెరిఫైడ్ ఐటీఎల్జీ కింద ఎలా మనం కన్వర్ట్ చేసుకోగలం అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్. హోమ్ పేజ్లో మీకు సెక్యూరిటీ గ్రూప్ ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మీరు గ్రూప్ క్రియేట్ చేసుకుంటారో అది మీకు 24 అవర్స్ తర్వాత మీకు క్లెయిమ్ రెడీ టు క్లెయిమ్ చెప్పేసి ఇక్కడ గ్రీన్ మార్క్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత మీరు ప్రతి 24 అవర్స్కి అనేది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఎంతమంది యాక్టివ్గా ఉంటారో దాన్ని బట్టి మీకు రివార్డ్స్ అనేవి అన్నీ ఎక్కువ వస్తాయండి. సో 180 అనేది మీకు మ్యాక్సిమం జనరేట్ అవుతుంది. సో మీరు మ్యాక్సిమం 5 గ్రూప్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 180 × 5 అంటే మీరు డైలీ 900 కాయిన్స్ వరకు ఐటీఎల్జీ కాయిన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని చెప్పేసి ఉంది కదంటే అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఆ పాయింట్స్ అనేవి ఏవైతే ఉంటాయో రివార్డ్స్ అనేవి మీకు యాడ్ అయిపోతాయండి. సో ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అవి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం యాక్టివ్గా మనం మైండ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్ ప్రతి 4 అవర్స్కి. దాంతోపాటు న్యూ యూజర్స్ అనేది రిఫరల్స్ అది యాడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. దాంతోపాటు ITLX వాలెట్ అనేది ఒకటి కొత్తగా యాడ్ అవుతుందండి న్యూ ఫ్యూచర్లో, అందులో మనం ట్రేడింగ్ చేసుకుని ఉండాలి. సో ఈ 3 చేసుకుంటే మనకు దాన్ని బట్టి ఒక స్కోర్ అనేది జనరేట్ అవుతుందండి. ఆ స్కోర్ని బట్టే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది వచ్చి తర్వాత మన ఐటీఎల్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇది కొత్త అప్డేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎలాగ వస్తుంది, మనం ఐటీఎల్ అనేది ఎలా ఎర్న్ చేసుకోగలం అన్నది ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఫస్ట్ అనేది మనకు వచ్చేది ITLG టోకెన్స్ అండి. ఇక్కడ న్యూ అప్డేట్లో మనకి క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది మన ఏదైతే మన యాక్టివ్గా ఉన్న దాన్ని బట్టి. తర్వాత అది వెరిఫైడ్ ఐటీఎల్జీ, ఆ స్కోర్ని బట్టి వెరిఫైడ్ ఐటీఎల్జీ కింద కన్వర్ట్ అవుతుందండి. ఎంతైతే మనం వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుందో దాన్ని బట్టి మనకి ఐటీఎల్ అనేది మనకి అలోకేట్ చేస్తారు. మనకు ముందుగా చెప్పినట్టయితే 50% ఆఫ్ ద టోకెన్స్ 50% అలోకేషన్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పారు ITL. సో దాన్ని బట్టి మన ఐటీఎల్ అనేది ఎర్న్ చేసుకున్న ఎర్న్ ఐటీఎల్జీ అనేది మన లిస్టింగ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అది ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు. సో ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నిన్న కేవీ సార్ నైట్ అప్డేట్ చేయగానే వెంటనే వీడియో అనేది చేసి పెట్టేశానండి మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు వీడియో రాగానే వెంటనే ఇంటర్లింక్ గురించి అప్డేట్ ఇస్తుంటాను. ఇంతవరకు ఎవరైతే మైనింగ్ చేయలేదో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి, కింద బిలోలో లింక్ అనేది పెడతాను. సో ఇది ఎందుకంటే చివరాకోసం అన్నానంటే వన్స్ ఇది అప్డేట్ వచ్చిన తర్వాత మనకి ఇంకా ఐటీఎల్ అనేది ఎర్న్ చేసుకుని స్టార్ట్ అయిపోతాము. సో మనకి కాయిన్స్ అనేవి మైన్ చేసుకుని తగ్గిపోతుందండి. సో ఇదే మన లాస్ట్ అవకాశం. ఎంత వీలైతే అన్ని మనం మైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్.